హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి అనేది మనం చూద్దాం. లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వారు మన ఛానల్లో ఎవరైనా విజిట్ అవుతున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి, సో సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి ఈ వీడియో రీచ్ అవ్వాలి, వారికి కూడా ఎంతో కొంత మెసేజ్ హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను. మరి చూద్దామా ఈరోజు యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనే విషయం మనం మాట్లాడుకుందాం, ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఫేక్ లవ్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా మేక్ ప్రామిస్ అయితే వచ్చింది. వీటిని క్లారిఫికేషన్ చేద్దాం, మనం దీని నుంచి చేద్దాం. ఫేక్ లవ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఫేక్ లవ్ ఎందుకు వచ్చింది? ఫోర్ ఆఫ్ పెంటికల్స్, ఎస్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ఈ పర్సన్ని మేబీ తన వైపు నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయంటే, ఈ పర్సన్ని మీరు ఇప్పుడు నమ్మట్లేదు అని ఇక్కడ కార్డ్లో ఉందండి. అది నిజమా కాదా అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ పర్సన్ లవ్ అనేది నిజం కాదు. తను మీ ఒక్కరినే తను లవ్ చేయలేదు. నువ్వు చాలా ఫేక్ పర్సన్వి. నేనే కాకుండా నీ లైఫ్లో చాలామంది ఉన్నారు, అండ్ అలాగే నువ్వు చాలా చేంజ్ అయ్యావు అని మీరు మీ పర్సన్ని తనని అంటున్నారా లేదా అనేది కామెంట్లో తెలియజేయడం మర్చిపోదు, ఓకే? మీరు ఇక్కడ పర్సన్ని నమ్మట్లేదు. నువ్వు చాలా చేంజ్ అయ్యావు, నువ్వు చాలా ఫేక్ పర్సన్ని, లేని ప్రేమని ఉన్నట్టుగా నటించావు, చూపించావు, కానీ నువ్వు నీ అవసరం కోసం ఇదంతా నటించావు, కానీ నీది నిజమైన లవ్ కాదు అని ఈ పర్సన్ని మీరు నిలదీస్తున్నారనమాట. ఇది కూడా నిజమే అండి, తను కూడా అంత లాయల్ పర్సన్ కూడా కాదు. లేని ప్రేమనే ఉన్నట్టుగా నటించి ఉన్నారు ఈ పర్సన్. చిన్న ఆఫర్ ఏదో ఇచ్చారు ఈ పర్సన్, కానీ మీరు అదే నిజం అండ్ తనే ఇంకా మీ వరల్డ్ మొత్తం తనే అన్నట్టుగా మీరు పెద్దగా మీరు క్రియేట్ చేసుకున్నారనమాట. కానీ తను మీకు ఇచ్చింది ఏంటిది? చిన్న ఆఫర్ లాంటిది, ఓకే? చిన్నగా మాట్లాడము లేదా అవసరం తీరగానే తను ఉండడము, ఇదంతా మీరు గమనించాల్సింది, కానీ మీరు అదంతా గమనించలేదు. మేబీ పర్సన్ మిమ్మల్ని తను చాలా ట్రాప్ చేశారని చెప్పొచ్చు. మేబీ వారి గ్రిప్లో మిమ్మల్ని తీసుకున్నారు, మీరు తనని ఈజీగా నమ్మే విధంగా అండ్ మీ పూర్తి అటెన్షన్ మొత్తం తన మీద ఉండేటట్టుగా, ఎవరిని నమ్మకుండా తనని మాత్రమే నమ్మేటట్టుగా ఈ పర్సన్ ఏదో మిమ్మల్ని మ్యాజిక్ చేసేసారనమాట. మీరు పూర్తిగా వారి గ్రిప్లో వెళ్ళిపోయారు. అండ్ అలాగే ఇప్పుడు మాత్రం ఇక మీదట నిన్ను అసలు నమ్మేదేలే, సో నువ్వు చాలా మోసపూరితమైన వ్యక్తివి, నువ్వు మంచివాడివి కాదు లేదా నువ్వు మంచిదానివి కాదు అన్నట్టుగా ఈ పర్సన్ని మీరు ఇప్పుడు లబోదిబో అని మొత్తుకుంటున్నారు. అంతా అయిపోయిన తర్వాత, మేబీ జీవితం అంతా కోల్పోయిన తర్వాత తన నిజస్వరూపం తెలుసుకోవడం. సో కాబట్టి చాలామంది ఇంకా తెలిసినా కూడా మళ్ళీ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటారనమాట. ఒకసారి రెండుసార్లు చూసుకున్నారు తన గుణం ఏంటిది, కాబట్టి అలాంటి వారికి దూరంగానే ఉండాలండి, ఓకే? తను నిజమైన లవ్ చేస్తే కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల మీరు దూరమే ఉంటే ఓకే మాట్లాడొచ్చు, కానీ ఈ పర్సన్ అవసరం కోసమే మాట్లాడుతున్నారు. తనకి తన లైఫ్లో ఏదైతే లభించలేదో ఆ టైంలో ఈ పర్సన్ మీకు కాల్ చేయడము, మీతో ప్రేమగా మాట్లాడము, టైం పాస్ కోసం ఈ పర్సన్ మీతో మాట్లాడము, ఇలాంటి వారికి దూరంగా ఉండాలన్నమాట మీరు. అదే చెప్తున్నారు యూనివర్స్. ఈ పర్సన్ తను చాలా పిషనరీ పర్సన్. యాక్చువల్గా చెప్పాలంటే తను తీసుకుంటారు అండ్ దాపెట్టుకుంటారు తన దగ్గర, కానీ ఇచ్చే పర్సన్ అయితే కాదు. మేబీ మీ లవ్, మీ ఎమోషన్స్ మీ అంతా తను తీసుకుంటారు, కానీ మళ్ళీ మీకు ఈ పర్సన్ తిరిగి ఇవ్వరు. మేబీ చిన్న ఆఫర్ లాంటిది ఇవ్వచ్చు, ఎందుకంటే తనకి చాలా విధాలుగా మీరు సహాయపడ్డారు కాబట్టి ఇవ్వచ్చు. మాట్లాడతాను కానీ కమిట్మెంట్ మాత్రం ఇవ్వను అనే విధంగా ఉండొచ్చు మీతో, ఓకే? పర్సన్ది ఫేక్ లవ్ అని మీరు
తెలుసుకున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. ఓకే, ఎమోషనల్ బ్యాగేజ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఎమోషనల్ బ్యాగేజ్ కార్డ్కి క్లారిఫికేషన్. ఈరోజు ఈ పర్సన్ని చాలా మిస్ అవుతూ ఉండొచ్చు మీరు. అండ్ అలాగే మీ లైఫ్లో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అండ్ అలాగే చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ ఏ విధంలో కూడా మీ లైఫ్లో సంతోషం లేదు అన్నట్టుగా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారండి. పదే పదే ఈ పర్సన్ని తలుచుకొని అండ్ తనతో ఉన్న జ్ఞాపకాలు కావచ్చు, తను చేసిన మోసాలు కావచ్చు, అవి ఎక్కువగా తలుచుకోవడం చూపిస్తుంది. అండ్ ఎవరో పర్సన్ కూడా రాబోతున్నారు, కానీ ఈ పర్సన్తో మీరు మాట్లాడడానికి ఇష్టంగా లేరు ప్రజెంట్. సో మీరు స్పేస్ కావాలి, నీతో కలిసి మాట్లాడడానికి, నీతో ఉండడానికి. ప్రజెంట్ అయితే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, సో నాకు కొంచెం స్పేస్ కావాలి, నాకు టైం కావాలి, అలాంటి పరిస్థితిలో మీరు ఉన్నారనమాట. ఈవెన్ ఫ్రెండ్స్తో కూడా కావచ్చు, ఫ్రెండ్స్ వచ్చి బయటకు వెళ్దామంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, సో ఇప్పుడు నాకు అంత మంచిగా అనిపించట్లేదు, నా మూడేమీ బాగోలేదు, మీరు వెళ్ళేసి రండి అన్నట్టుగా అలా చెప్పడం అనమాట. ఓకే, అండ్ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారు. కానీ ఈ పర్సన్ ఈ కనెక్షన్లో తను ఏదో ఉన్నామా అంటే ఉన్నాం అంత మాత్రమే, కానీ ఈ పర్సన్ ఎక్కువగా మిమ్మల్ని కేర్ చేయలేదండి. పర్సన్ మీరు అదే పదే పదే తలుచుకుంటున్నట్టున్నారు. ఈ పర్సన్ గురించి నేను చాలా చేశాను అండ్ తనని చాలా బాగా చూసుకున్నాను. అండ్ కొంతమంది పర్సన్కి ఫినాన్షియల్గా ఏదైనా హెల్ప్ కూడా చేసి ఉంటారు, గోల్డ్ ఆర్ మనీ అండ్ ఏదైనా ప్రాపర్టీ వైజ్గా, అలాంటివి కూడా చూపిస్తుంది మెసేజ్. ఓకే, అండ్ ఈ పర్సన్ లైఫ్లో కూడా చాలా రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉండొచ్చండి. తన కెరియర్ మీద తను ఫోకస్ చేస్తూ ఉండొచ్చు ప్రజెంట్. అండ్ అలాగే ఈ పర్సన్ మనీ మేకింగ్లో ఫోకస్గా ఉండడము అండ్ ఎక్కువగా మనీకి ఇంపార్టెంట్ ఇవ్వడం. అండ్ ఈ పర్సన్ మనీ ఎలాగైనా సరే సంపాదించాలి అండ్ సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి, అలాంటి ఉద్దేశం గల వ్యక్తి కూడా కావచ్చు ఈ పర్సన్. అండ్ తను ఇలాంటి రిలేషన్షిప్ మీద ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ ఈ పర్సన్ తను ఎఫర్ట్స్ పెట్టాలి అని తను అనుకోవట్లేదన్నమాట. తన కెరియర్లో తను బిజీగా ఉండాలి, తనకంటూ నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకోవాలి అన్నట్టుగా ఈ పర్సన్ అలాంటి ఒపీనియన్తో ఉన్నారు ప్రజెంట్ అనేది చూపిస్తుందండి. ఓకే, ఈ రిలేషన్షిప్ మీద ఈ పర్సన్ ప్రజెంట్ వర్క్ చేయాలి అని తను అనుకోవట్లేదు. ఓకే, చిన్నగా ఏదైనా న్యూ బిగినింగ్ చేసి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండడం, కానీ మీతో క్లోజ్గా ఉండాలి అని ఈ పర్సన్ అయితే అనుకోవట్లేదు ప్రజెంట్. హార్ట్ బీట్ కార్డ్కి క్లారిఫికేషన్. హార్ట్ బీట్ కార్డ్కి క్లారిఫికేషన్ ఇచ్చింది. ఎవరికో హార్ట్ బ్రేక్ అవ్వబోతుంది ఈరోజు చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మీరు ఎవరినైనా నమ్మే ముందు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. ఓకే, నమ్మించి ద్రోహం చేయడం అండ్ మేబీ రిలేషన్షిప్ ఎండ్ అయిపోవచ్చు అండి మీ పర్సన్తో. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ ఏదో జరగబోతుంది అనమాట, మీ పర్సన్కి మీకు ఇద్దరి మధ్యలో. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండొచ్చు, మీరు లవర్స్ అయి ఉంటారు. అండ్ చాలా పెద్ద ఆర్గ్యుమెంట్స్ జరగడం. ఎందుకు ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంది అంటే మీ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేయడం. ఈ పర్సన్ ఫేక్లో చూపించుకుంటా అండ్ లేని ప్రేమని ఉన్నట్టుగా ఇదంతా మిమ్మల్ని నమ్మించడము అండ్ ఎప్పుడు కంట్రోల్ చేస్తూ ఉండడము, ఎప్పుడు తనదే నెగ్గించుకోవడము, అలాంటిదన్నమాట. ఓకే, కేవలం ఈ పర్సన్ మీతో ఉండడం కేవలం అవసరం కోసమే అనమాట. ఓకే, అదంతా మీరు మేబీ తెలిసింది మీకు కాబట్టి సో ఈ పర్సన్ని జడ్జ్ చేయడమా లేదా అడగడమా ఏదో జరిగింది కాబట్టి ఈ పర్సన్ ఇంకా మిమ్మల్ని అసలు గెలవనీయరు. తన వైపు తప్పున్నా అండ్ తను నటిస్తున్నా కూడా ఈ పర్సన్ తనైతే తగ్గరనమాట. సో దానివల్ల ఇంత చేసిన దానికి ఇంత హార్ట్ బ్రేక్ ఇస్తావా అన్నట్టుగా మీకు హార్ట్ బ్రేక్ అవడం చూపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకేనా, ఈ పర్సన్ విషయంలో నిజం చెప్పాలంటే మీరు చాలా బాగా చూసుకున్నారు, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. కానీ పర్సన్ ప్రజెంట్ తన కెరియర్ విషయంలో తను చాలా బిజీగా ఉన్నారు అనే మెసేజ్ ఇక్కడ వస్తుంది. అండ్ ఇంకొక మెసేజ్ ఏంటిదంటే తను
ఇప్పుడు ప్రజెంట్ మనీకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు, మనుషులకి ఈ పర్సన్ ఇవ్వట్లేదు అనే విషయం కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఈ పర్సన్ మీరు ఏదో అడిగారు కానీ దాన్ని ఇవ్వట్లేదు. మీరు ఏదైనా కమిట్మెంట్ లాంటిది ఈ పర్సన్ దగ్గర మాట్లాడి ఉంటారు, లేదా లైఫ్ లాంగ్ కలిసి ఉందామా అన్నట్టుగా ఏదైనా మాట్లాడి ఉంటారు, కానీ ఈ పర్సన్ అది కుదరదు, అది జరగని పని అన్నట్టుగా ఈ పర్సన్ ఏదో మాట్లాడి ఉంటారు. ఓకే, ఆ విధంగా కూడా మీకు హార్ట్ బ్రేక్ అనేది అవ్వబోతుంది. సో కాబట్టి ఈ పర్సన్తో జాగ్రత్త అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, కంట్రోల్. ఈ పర్సన్ చాలా కంట్రోలింగ్ నేచర్ గల పర్సన్ అండి, చాలా కంట్రోల్ చేస్తారు. నీ లిమిట్లో నువ్వు ఉండు, నువ్వు ఎప్పటికైనా నా వాడివే లేదా నా దానివే, కానీ నీ లిమిట్లో నువ్వు ఉండు. అలసిచ్చాను కదా అని నెత్తి మీదకి నాట్యం చేస్తా అంటే నేను ఒప్పుకోను అని పర్సన్ చెప్తున్నారనమాట. అంటే మిమ్మల్ని చాలా కంట్రోల్ చేస్తారు, అండ్ ఈ పర్సన్ మీకు ఫ్రీడమ్ ఇవ్వరు, అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఎక్కడ నెగ్గనియరు, అండ్ ఈ పర్సన్ మీ మాట వినరు, తను ఏదైతే అనుకుంటారో అదే చేస్తారనమాట. ఓకే, అలా కూడా మీకు చాలా హార్ట్ బ్రేక్ అవ్వడం చూపిస్తుంది. ఓకే, కంట్రోలింగ్ కార్డ్కి క్లారిఫికేషన్. ఏ కార్డ్ క్లారిఫికేషన్ చేస్తుంది చూద్దాం. సిక్స్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ లైఫ్లో మీరు కాకుండా తన లైఫ్లో చాలామంది ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్యామిలీ అని, ఫ్రెండ్ సర్కిల్ అని, అండ్ అదర్ పర్సన్ అని, క్లోజ్ ఫ్రెండ్స్ అని. ఈ పర్సన్ అదంతా బ్యాలెన్స్ అనేది చేసుకోలేక ఈ పర్సన్ వేరే వారి మీద కోపం అంతా మీ మీద తీస్తూ ఉండొచ్చు, మీతో ఆర్గ్యుమెంట్స్ అనేది పెట్టుకుంటూ ఉండొచ్చు, మీతో ఈ పర్సన్ మైండ్ గేమ్ ఆడుతూ ఉండొచ్చు. ఇవన్నీ మెసేజ్ అయితే ఉంది. ఓకే, తన లైఫ్లో వేరే ఏదో ఉంది. ఓకే, మీరు కాకుండా వేరే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వేరే పర్సన్ ఉండొచ్చు, తను అటు ఇటు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. మీలాగే తన లైఫ్లో ఉండేవారు కూడా ఈ పర్సన్తో ఇలాగే ఉండొచ్చు అనమాట. దానివల్ల ఈ పర్సన్ ఫ్రస్ట్రేషన్కి తను గురై మీతో ఆర్గ్యుమెంట్స్ అనేది పెట్టుకుంటూ ఉండొచ్చు, మిమ్మల్ని తను దూరం పెడతా ఉండొచ్చు అనే మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే, ఈ పర్సన్ ఈవెన్ తను కొంచెం టైం ఆర్ కొంచెం కేర్ చూపించడం ఈ పర్సన్ మీద, అండ్ ఇలా ఉంటే ఈ పర్సన్ ఏమైపోతారు, మన గురించి వారు ఉన్నారు కదా అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచించే వ్యక్తి అయితే తను కాదండి. అట్రాక్షన్ కార్డ్కి క్లారిఫికేషన్. 5 ఆఫ్ కప్స్. ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చింది మాత్రం మీరు చాలా అట్రాక్టివ్ పర్సన్, అండ్ ఎలాంటి కల్మషం లేని వ్యక్తి అనమాట, నిష్కల్మషమైన మనసు మీది. కాబట్టి ఈ పర్సన్ మీరు ట్రూగా ఉండడము, ఎలాంటి విషయాలు ఈ పర్సన్ దగ్గర దాచిపెట్టకుండా ప్రతి విషయం ఈ పర్సన్ దగ్గర మీరు షేర్ చేసుకోవడము, అండ్ అలాగే చాలా అట్రాక్టివ్గా కూడా ఉండడము, మీ మీద తను అట్రాక్షన్తో మీ లైఫ్లో వచ్చి ఉంటారు. అదేవిధంగా ఇద్దరికి కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే అట్రాక్షన్తోనే ఈ పర్సన్కి మీకు మ్యారేజ్ జరిగిపోవడము. లవర్స్ అయి ఉంటే కూడా ఈ పర్సన్ మీ లైఫ్లో కేవలం ఆకర్షణ వల్ల మాత్రమే వచ్చారు. ఓకే, మీరు చాలా అట్రాక్టివ్ పర్సన్ అని పర్సన్ అనుకుంటున్నారు, అండ్ ఈ పర్సన్ ఇప్పుడు మీ లైఫ్లో ఉన్నారంటే నాకు లేరు అన్నట్టుగా నేను చూపిస్తుందండి. ఒకవేళ ఉంటే ఈ పర్సన్ మిమ్మల్ని తను సరిగ్గా పట్టించుకోవట్లేదు, తను చాలా బిజీగా ఉంటున్నారు తన లైఫ్లో. ఈ పర్సన్ మిమ్మల్ని సరిగా పట్టించుకోవట్లేదు, మీరేమో పదే పదే ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, తనతో ఉండాలి, తనతో మాట్లాడాలి, తనతో బయటికి వెళ్ళాలి, ఇవన్నీ మీరు అనుకుంటున్నారు, కానీ ఆ పర్సన్ మీకు కనీసం టైం కూడా ఇవ్వట్లేదన్నమాట, మీతో ప్రేమగా మాట్లాడలేకపోతున్నారు. సో ఇదంతా మీకు చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది అనమాట. ఈ విషయాలన్నీ తలుచుకుంటుంటే చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది మీకు. ఈ బంధాన్ని ఏం చేసుకోవాలా లేదా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మీరు ఉండొచ్చు కొంతమంది ప్రజెంట్ టైంలో. నేను చేసే రీడింగ్ మాత్రం ఏ రోజు ఆ రోజే ఉంటుందండి, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. నేను నైట్ కావచ్చు అండ్ ఈరోజు నైట్ కావచ్చు, అలా వర్తిస్తుంది మీకు. ఓకే, ద ఎండ్ కార్డ్కి క్లారిఫికేషన్. ఏదో రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయింది మీ లైఫ్లో, చాలా హార్ట్ బ్రేక్ అయిందండి, ఎవరికో చాలా హార్ట్ బ్రేక్ అయిందనమాట. ఎవరి వల్ల అంటే ఈ వ్యక్తి వల్ల, ఇద్దరికి నాకు తెలిసి మూడో వ్యక్తి ఎవరు ఎంటర్ అయ్యారు, దాని వలన మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ అనేది ఎండ్ అయిపోయి ఉంటుంది.
ఈ పర్సన్ రీసెంట్గా 1 or 2 days బ్యాక్ కూడా మీకు కాల్ ఆర్ మెసేజ్ చేసి ఉంటారు, లేదా 1 week కావచ్చు. ఓకేనా? ఈ పర్సన్ మేబీ ఫైనల్ డెసిషన్ నేను ఇది తీసుకుంటున్నాను, మనం ఇద్దరం కలిసి ఉండడం జరగదు అన్నట్టుగా ఈ పర్సన్ మీతో ఏదో చెప్పి ఉంటారు అనే విధంగా మెసేజ్ వస్తుంది. ఓకే, నాకైతే ఇప్పుడు నీతో ఉండాలని ఇంట్రెస్ట్ అయితే లేదు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారండి. తన మనసులో ఉన్న ఫీలింగ్ ఇది. ఓకే, కొన్ని కారణాల వల్ల నీ లైఫ్లో వచ్చాను అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీతో మేబీ మీరు చాలా అట్రాక్టివ్గా ఉంటారు, అలా కూడా మీ లైఫ్లో వచ్చాను, కానీ లైఫ్ లాంగ్ మీతో ఉండడానికి ఈ పర్సన్ రాలేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అలాగే ఈ పర్సన్ ఎందుకు తన బిహేవియర్ ఈ విధంగా మీరు ఎందుకు ఎప్పుడు లేని వ్యక్తిని కొత్తగా ఎందుకు చూస్తున్నారంటే తను ఏదో సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఇరుక్కొని ఉన్నారు. అంటే ఇక్కడ మీరు కాకుండా అదే పర్సన్ కూడా తన లైఫ్లో ఉండాలి. ఓకే, కాబట్టి ఈ పర్సన్ ఆ బంధంలో తను ఇరుక్కొని ఉండొచ్చు అనమాట. బయటకు రాలేని పరిస్థితిలో తను ఉండొచ్చు. మీతో మాట్లాడాలి అని పర్సన్కి ఉన్నా తను మాట్లాడలేకపోతున్నారు, తనని తను బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండొచ్చు, అది కూడా చూపిస్తుంది. ఇక్కడ ట్రూ లవ్ అయితే ఈ పర్సన్లో లేదు. ఈ రోజు రీడింగ్ ప్రకారం ట్రూ లవ్ అయితే లేదు ఈ పర్సన్లో. ఓకే, చాలా ప్రాక్టికల్ పర్సన్ అండ్ ఈ రోజు ఈ పర్సన్ చాలా బాగుంటే రేపు ఈ పర్సన్ అసలు బాగోరు అనమాట. ఓకే, మీతో సరిగా మాట్లాడరు, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, పట్టించుకోరు. ఈ రోజు ఈ పర్సన్ ఆలోచించింది రేపు ఆలోచించరు. ఈ రోజు ఒక విధంగా ఉంటారు, రేపు ఇంకో విధంగా ఉంటారనమాట. తన మైండ్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది ఈ పర్సన్ అండ్ చాలా ఫాస్ట్గా ఈ పర్సన్ ఆలోచిస్తూనే ఉంటారనమాట. గాలి ఎలా వీస్తూ ఉంటుందో అలా ఈ పర్సన్ మైండ్ కూడా అలా రన్ అవుతూనే ఉంటుందన్నమాట. ఓకే, ఒక్క దగ్గర ఈ పర్సన్ ఉండే వ్యక్తి అయితే కాదు. పదే పదే నిర్ణయాలు ఈ పర్సన్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు అనే మెసేజ్ ఉంది. మీరు ప్రజెంట్ ఇక్కడ 10 of swords అండి. మీ హార్ట్లో ఈ పర్సన్ కత్తులు దించేసినట్టుగా అంత బాధలో మీరు ఉండొచ్చు ప్రజెంట్. ఈ పర్సన్ వల్ల చాలా కోల్పోయాను కదా, అందరినీ దూరం చేసుకున్నాను. కొంతమంది హౌస్ అమ్మేయడం ఈ వ్యక్తి గురించి, కొంతమంది ప్రాపర్టీ అంతా అమ్మేసి పర్సన్తో ఉండాలనేసి అండ్ ఈ పర్సన్ ఫ్యూచర్ ఇచ్చేస్తారని తనని బాగా నమ్మేయడము, ఇలా చాలామంది లైఫ్ అయితే స్పైల్ చేసుకుంటున్నారు. చాలామంది నమ్మి చాలా మోసపోతున్నారు, జీవితంలో ఒంటరిగా మిగిలిపోతున్నారు అనమాట. ఈ రోజులలో మంచివారు ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. మీరు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారండి. ఎవరిని నమ్మాలో అర్థం కాక ఎవరినైతే నమ్మకూడదో వారినే నమ్మి మోసపోతున్నారు. సీక్రెట్ లవ్ కార్డ్కి క్లారిఫికేషన్. సీక్రెట్ లవ్ కార్డ్కి క్లారిఫికేషన్. మీ పర్సన్ మీకు తెలియకుండా మేబీ ఇక్కడ మీరు ఫ్యామిలీ అయి ఉంటారండి. కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ ఇంకా ఈ పర్సన్ మిమ్మల్ని లేదా ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని కూడా రీసెంట్గా చెప్పి ఉండొచ్చు, కానీ తను ఏదో సీక్రెట్ రిలేషన్షిప్లో ఉన్నారండి ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీరు ఫ్యామిలీ అయి ఉంటే కూడా ఈ పర్సన్ మీకు తెలియకుండా తన మనసులో అదర్ పర్సన్ ఎవరో ఉన్నారు, వారిని ఈ పర్సన్ సీక్రెట్గా లవ్ చేస్తున్నారనమాట. ఓకే, వారే ఊపిరిగా ఈ పర్సన్ బతుకుతున్నారు, కానీ మీతో మాత్రం ఈ పర్సన్ సొసైటీ గురించి ఉండడం అనమాట. ఓకే, లేదా రీసెంట్గా ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని అన్న వ్యక్తి కూడా మళ్ళీ తను మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసేది చూపిస్తుంది. ఎందుకంటే ఆ బంధాన్ని తను మళ్ళీ ఏం చేసుకుని తను ఎవరినైతే సీక్రెట్గా లవ్ చేస్తున్నారో వారి వైపు ఈ పర్సన్ వెళ్ళిపోవడం కూడా జరగచ్చు. కాబట్టి ఇక్కడ హార్ట్ బ్రేక్ అండ్ ఇక్కడ ద ఎండ్ కార్డ్ వచ్చింది. కాబట్టి ఇలాంటి వారు ఈ పర్సన్తో జాగ్రత్తగా ఉండండి అని వారిని గమనిస్తూ ఉండండి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీకు ఏదైనా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎస్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది కదా, క్లారిటీ వస్తుంది ఈ పర్సన్కి సంబంధించి ఏదైనా విషయంలో మీకు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ అలాగే ఈ పర్సన్ లైఫ్లో ఎవరైనా సీక్రెట్ పర్సన్ ఎవరు ఉన్నారండి మీకు తెలియకుండా. ఓకే, లేదా మీ పర్సన్ లైఫ్లో మేబీ పర్సన్ మీ లైఫ్లో రాకముందు తన లైఫ్లో అదర్ పర్సన్ ఉండి ఉంటారనమాట, కానీ ఈ పర్సన్ ఇప్పటికీ కూడా వారిని మర్చిపోలేకపోతున్నారు. సో పదే పదే ఆ పర్సన్ జ్ఞాపకాలు ఈ పర్సన్ మనసులో ఉన్నాయి, వారిని మర్చిపోలేకపోతున్నారనమాట. వారు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చి ఉంటారు, కానీ తన మనసులో స్థానం అదర్ పర్సన్కి ఉంది. ఈ పర్సన్ ఒకవేళ వారిని మర్చిపోదాము అని అనుకున్నా మర్చిపోలేకపోతున్నారు అనే విధంగా కూడా మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే, తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు, క్లారిటీ రావట్లేదు, చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. అండ్ జీవితం ఇంకా మేబీ తనకి కంప్లీట్ అయింది ఆ ఫీలింగ్ ఈ పర్సన్కి రావట్లేదండి. జీవితంలో ఇంకేదో కావాలి, ఏదో మిస్ అవుతున్నాను, జీవితం ఇంతేనా, జీవితంలో ఎప్పుడు కష్టాలేనా, మేబీ
నేను అనుకున్న వ్యక్తి నా జీవితంలో వస్తారా రారా, తనతో నేను హ్యాపీగా ఉంటానా లేదా, ఇలాంటి ఫీలింగ్స్ కూడా ఉండొచ్చు. ఓకే, ఫైనల్ డెసిషన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఫైనల్ డెసిషన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఓకే, ఒక్క నిమిషం అండి. ఈ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారా లేదా థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళబోతున్నారా? నాకు ఈ కార్డ్ చూస్తే కొంచెం డౌట్ ఉంది. ఈ పర్సన్కి మీరు కావాలి, థర్డ్ పార్టీ కూడా కావాలండి. చాలామందికి ఇక్కడ ఈ పర్సన్ లైఫ్లో ఎవరో థర్డ్ పార్టీ ఉన్నారండి. థర్డ్ పార్టీతో మీ పర్సన్కి చాలా గొడవలు కూడా జరుగుతూ ఉండొచ్చు అనే మెసేజ్ కూడా వస్తుంది. ఓకే, మీ లైఫ్లో ఏ పర్సన్ అయితే ఉన్నారో థర్డ్ పార్టీతో కూడా ఈ పర్సన్కి చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ టైంలో. ఓకే, తను ఇక్కడ మీతో హ్యాపీగా ఉండలేక, అక్కడ థర్డ్ పార్టీతో కూడా తను హ్యాపీగా ఉండలేక, మీతో ఉన్నప్పుడు ఈ పర్సన్ థర్డ్ పార్టీని మిస్ అవుతున్నట్టుగా తనకి అనిపిస్తూ ఉండొచ్చు. ఓకే, థర్డ్ పార్టీ దగ్గర ఉన్నప్పుడు ఈ పర్సన్కి మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి అని ఈ పర్సన్కి అనిపిస్తూ ఉండొచ్చు. కానీ థర్డ్ పార్టీ ఇక్కడ చాలా స్ట్రాంగ్ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, థర్డ్ పార్టీ అంత ఈజీ పర్సన్ కాదు, మీ పర్సన్ వారిని హ్యాండిల్ చేయడం అంత ఈజీ అయితే కాదనమాట. కాబట్టి ఈ పర్సన్ భయపడి మేబీ వారి లైఫ్లోకి వెళ్ళిపోయి ఉంటారు, మీరిద్దరూ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి ఉంటారు అనే మెసేజ్ కూడా ఉందన్నమాట. ఓకే, ఎవరు చాలా ఫాస్ట్గా మీ లైఫ్లో రాబోతున్నారు, ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మేబీ మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఎవరు మళ్ళీ మీ లైఫ్లో రాబోతున్నారు. మేబీ ఈ రోజు కూడా కావచ్చు. థర్డ్ పార్టీకి ఈ పర్సన్కి, మీ పర్సన్కి, థర్డ్ పార్టీకి ఇద్దరికి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ అనేది రాబోతుంది. మేబీ ఈ రోజు కూడా వారు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా, దానివలన ఈ పర్సన్ మనశ్శాంతి కోసం ఈ పర్సన్ మీకు కాల్ చేయడం, మీతో ప్రేమగా మాట్లాడవచ్చు అనే మెసేజ్ కూడా ఉందన్నమాట. ఓకే, తను ఎలా మాట్లాడతారంటే ఇంకా ఈ పర్సన్ మనసులో నిజంగా అంత ప్రేమ ఉందా, మేబీ మరి ఎంత ప్రేమ ఉన్నప్పుడు థర్డ్ పార్టీని ఈ పర్సన్ ఎందుకు చూస్ చేసుకున్నారు, థర్డ్ పార్టీ లైఫ్లోకి ఎందుకు వెళ్ళిపోయారు అనే డౌట్ మీకు వస్తుందన్నమాట. కాబట్టి ఊరికి నేను నమ్మేయకండి. ఓకేనా, సో చాలామందికి అయితే కమ్యూనికేషన్ రాబోతుంది మీ పర్సన్ వైపు నుంచి, తను కాలర్ మెసేజ్ చేయబోతున్నారు. సో ప్రతి ఒక్కరు క్లైమ్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఈ పర్సన్తో మీ బంధం చాలా ఇయర్స్ నుంచి ఉంటుందండి. ఓకే, చాలా ఇయర్స్ అనేది చూపిస్తుంది నాకు. కానీ పర్సన్ చూడండి, ఇక్కడ వారి ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ రావడం వల్ల ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తే ఒకవేళ ఏదో ఒక రోజు మళ్ళీ ఆ హార్ట్ బ్రేక్ ఏదో మీకు ఇవ్వచ్చు పర్సన్. ఓకే, తనకి ఇప్పుడు థర్డ్ పార్టీ విషయంలో హార్ట్ బ్రేక్ జరుగుతూ ఉండొచ్చు. కాబట్టి పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకోబోతున్నారు. కానీ థర్డ్ పార్టీ మంచిగా ఉంటే మళ్ళీ పర్సన్ అక్కడికి వెళ్ళిపోయి మీకు తను హార్ట్ బ్రేక్ ఇవ్వచ్చు కదా. కాబట్టి ఏదైనా సరే అండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు ఇక్కడ ఈ పర్సన్తో లవ్, కొంచెం ప్రేమ అనేది మీరు కోరుకుంటున్నారు. ఫిజికల్ నీడ్స్ కాదు, కేవలం లవ్, కేరింగ్ అనేది మీరు కోరుకుంటున్నారనమాట. నాకంటూ ఒక వ్యక్తి ఉన్నారు, నా గురించి ఆలోచించేవారు ఒక వ్యక్తి ఉన్నారు అనేది మీకు అనిపిస్తుంది అనమాట. ఈ పర్సన్ నుంచి అది మీరు పొందాలి అని మీరు అనుకుంటున్నారు. కానీ తను అలా కాదనమాట. సో రాంగ్ పర్సన్ని చూస్ చేసుకున్నారండి లైఫ్లో. ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది యూనివర్స్ తెలియజేయండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది? మేషరాశి వారు ఏదో విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారండి. మేషరాశి వారు. వృషభ రాశి వారు మీరు ఏదో విషయంగా బాధపడుతూ ఉండొచ్చు అండ్ మిమ్మల్ని ఎవరైనా బీట్రేల్ చేయొచ్చు. మిథున రాశి వారు ఏదో ఒక రిలేషన్ నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు. అండ్ కర్కాటక రాశి వారు మీ ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయి, మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు, చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. సింహరాశి వారు ఏదో విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ కన్యా రాశి వారు మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. తులారాశి వారు ఏదో ఒక బంధం నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారనమాట. ఏదో ఒక బాధ అయితే మీ మనసులో ఉంది. అండ్ వృశ్చిక రాశి వారు మీరు ఏదో విషయంగా చాలా బాధపడుతూ ఉండొచ్చు, ఎవరినో మిస్ అవుతున్నారు. ధనుసు రాశి వారు
మీరు ఏదైనా గుడ్ న్యూస్ వినొచ్చు ఈరోజు. మకర రాశి వారు మీ లైఫ్లో చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎవరు రాబోతున్నారు. అండ్ కుంభరాశి వారు ద వరల్డ్ అనమాట, చాలా హ్యాపీగా ఉంటారు. మీనరాశి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి. ఓకే, ఆల్ సైన్స్ వరకు చాలా బాగుంది. ఓకే, లైక్ చేయండి, క్లైమ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికి బాయ్ అండి, టేక్ కేర్.